మనం ఇప్పుడు ఇంటర్ స్కూల్ సైన్స్ కాంపిటీషన్ రెడీ చేయాల్సిన పని ఉంది. కేవలం 3 స్టూడెంట్స్ నే నేను సెలెక్ట్ చేస్తున్నాను. నా కోసం ఎలాంటి డ్రగ్ తయారు చేసి ఇవ్వాలంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మారణాల్లాంటి భయంకరమైన ఆటలు ఆడుకోగలగాలి. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో అతనికి ఈ పోర్షన్ ని నువ్వు ఇస్తే అందరికన్నా ఎక్కువగా నిన్ను అసహించుకుంటాడు. ఈ పోషన్ ని ఎలాంటి చోట వాడబోతున్నానంటే అక్కడ ప్రేమ తప్ప వేరే మాట వినపడదు. లవ్ బర్డ్ క్యాఫే. అవి ఈరోజు నేనే నీ కోసం టిఫిన్ తయారు చేస్తాను. నువ్వు నాకు దూరంగా ఉంటేనే అదే చాలు. ఎందుకు? చూడు ఈరోజు నేను ఎంత మంచి టిఫిన్ తయారు చేస్తానో. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. ఏంటి పమ్మి మామయ్య బ్రెడ్ బటర్ చీజ్ జామ్ మొత్తం అన్ని తినేసారా? రండి, ఈ పూట నేను మీకు పలహారం తినిపిస్తాను. రా కూర్చో రా. ఆహా, ఇదిగో తిని చూడండి పరోటాలు. వెళ్ళి కీర్ కూడా తీసుకొస్తాను. కానీ అత్తయ్య మేము బ్రెడ్ మిల్క్ మాత్రమే తీసుకుంటాము. ఏంటి అందులో బలమే ఉంటుంది. మనం తినే పరోటాలు వెనలో రుచి బలం రెండూను. ఇదిగో ఇదిగో మీరు తినండి తినండి. నేను మీ వయసులో ఉన్నప్పుడు మొదటిసారిగా కుస్తీ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నాను తెలుసా. అయితే మీరు అప్పుడు అందరినీ ఓడించేసి ఉంటారు కదా మావయ్య. అదే జరగలేదు. అప్పుడు ఓ కుర్రాడు నన్ను బంతిలో ఆడుకున్నాడు. తర్వాత అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మరుసటి సంవత్సరం ఎలాగైనా గెలవాలని. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత జరగడానికే ఉంది. ఆ దేవుడి దేవల్ల నేనే ఛాంపియన్ అనిపించుకుంటూ వచ్చాను. కానీ నేను ఇంతవరకు ఒక్కదానిలో కూడా ఛాంపియన్ అనిపించుకున్నారు. ఓ జాయ్, నిరుత్సాహపడకు. ప్రయత్నించడం వరకే మన వంతు. మిగిలిందంతా మా స్కూల్లో సైన్స్ క్విజ్ కాంపిటీషన్ జరగబోతోంది. పైగా ఈ రోజే దానికి సెలక్షన్ టెస్ట్. నిజంగానా? అయితే ఈ రోజు నువ్వు కడుపు నిండా తినేసి వెళ్ళు. ఇదిగో ఇందా తిను. అవును, అప్పుడే మిగతా వాళ్ళందరూ క్లాస్ నుంచి పారిపోవచ్చు. సరే, నాకు స్నానానికి టైం అయింది. ఓ కర్తార్, నా బట్టలు సిద్ధం చేయి. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇందా నువ్వు ఇది తిను. తిను. నాకైతే అత్తయ్య మావేలంటే ఇప్పుడు చాలా ఇష్టంగా ఉంది. నువ్వు మతి లేకుండా ఆలోచిస్తున్నావు వీళ్ళిద్దరిని బయటికి పంపించడానికి. ఏంటి అలా దిక్కులు చూస్తున్నా? ఏం లేదు సార్. ఏవైనా ప్రాబ్లమా ప్రేమ్ ప్రకాష్ గారు? ఇలా చూడండి జాస్మిన్ గారు, మనం ఇద్దరం వెళ్ళి కాఫీ తాగి వద్దామా? అక్కర్లేదు. ఇంకా కొద్దిసేపట్లోనే వీళ్ళందరి ప్రేమ ద్వేషం పగ గొడవలుగా మారిపోబోతోంది. మనం దుష్ట శక్తుల్ని కాదు, ఈ ప్రేమను దహించే ద్వేషం పెంచాలి. మీరు కూర్చోండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను. ఒకే ఒక కప్పు తీసుకురా బసంతి, మన ఇద్దరం కలిసి తాగుదాం. అలాగే. ఏం కావాలి మేడం? ఈ విష ప్రయోగం నరకం సృష్టిస్తుంది. మొదలు పెట్టండి ఆలియాఫత్. నేరాలకి ద్వారాలిక తెరవండి. ఇప్పుడిక వీళ్ళని ఎవరూ రక్షించలేరు.
నేను బాత్రూమ్కి వెళ్ళాలి. నా దగ్గరే నీ నాటకాలా బాబు? క్లాస్ రూమ్ లో నీ నాటకం సాగలేదని బయటికి వెళ్ళి నీ ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నావా? లేదు సార్, నేను నిజంగానే బాత్రూమ్కి వెళ్ళాలి. ఈ ఎగ్జామ్ అయ్యేదాకా ఏ స్టూడెంట్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? కూర్చో. కొద్దిసేపట్లో ఇదే పరిస్థితి లోకమంతా వ్యాపించిపోతుంది. నాకు ఇక వేరే దారి లేదు. సార్, అయిపోయింది. అయిపోయిందా? అవును సార్. మొత్తం రాసేవా? అవును సార్. ఫినిష్. అవును సార్, నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. పేపర్ మొత్తం ఖాళీగా ఉంది అంటే అరే, ఇక్కడ ఆల్రెడీ అందరూ దెబ్బలాడుకుంటున్నారు. మనం ఇప్పుడు ఆపాల్సింది ఇదే. ఈ ముగ్గురికి ఆఖరి నిమిషంలో వచ్చే అలవాటు ఇంకా పోయినట్టు లేదు. ఆపండి. డోలు, నువ్వు మగవాళ్ళని విడిపించు. బబ్లీ, నువ్వు ఆడపిల్లల్ని విడిపించు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. సరే, అలాగే. వదులు వదులు వదులు. ఇప్పుడు పోలీసులు వచ్చి నిర్ణయిస్తారు వీళ్ళందరినీ ఏం చేయాలో. పేపర్ ఇచ్చేసేయ్. నీ ఫ్రెండ్స్ అందరూ పేపర్ ఇచ్చేసారు. ఏది పేపర్ ఇవ్వు. వెరీ గుడ్. నేను పేపర్లో ఏముందో అది అలాగే జాయ్ పేపర్లో కాపీ చేసేస్తా. ఇప్పుడు ఇరుక్కుంటాడు జాయ్. ఇప్పుడు చూస్తాను కాపాడతారా అని. ఈ చీటింగ్ కేసుతో వాణ్ణి స్కూల్ నుంచి బయటికి తరమకపోతే నా పేరు ప్రేమ్ ప్రకాష్ శర్మనే కాదు. సార్, మీరా సార్? రండి. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈ తలుపు ఎందుకు లాక్ చేశారు? అదేం లేదు సార్, ఎగ్జామ్ పేపర్లని చీటింగ్ చేస్తున్నాను. చెకింగ్. నేను పేపర్లంతా చెక్ చేస్తున్నాను సార్. ఎప్పుడైతే పేపర్లు మన చేతిలో ఉన్నాయో మనం రిస్క్ తీసుకోలేము కదా సార్. స్టూడెంట్స్ అందరూ ఎలా చేశారు? అది ఇప్పుడు ఎలా చెప్పగలం సార్? ఫస్ట్ క్లాస్ రావడం చాలా కష్టం అనుకుంటున్నాను. ఏమిటిది ప్రేమ్ ప్రకాష్? నువ్వెప్పుడు సమస్యల్ని గుర్తిస్తావే కానీ పరిష్కారాలు చూపించలేవు. నన్నేం చేయమంటారు సార్? ఈసారి ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటీషన్ లో ఎంత కష్టపడైనా మన సిల్వర్ స్ప్రింగ్స్ స్కూలే గెలవాలి. సార్, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మా గ్రామంలో చదువుకున్న ఒక కుర్రాడు ఇప్పుడు చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. ఎవరతను? డాక్టర్ అఫత్. నేను వస్తాను కర్నల్, నేను తప్పకుండా వస్తా. డాక్టర్, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అది మీ ఉపన్యాసాల వల్ల స్టూడెంట్స్ కి చాలా లాభం ఉంటుంది. ఇంకా కాంపిటీషన్ 2 రోజులే ఉంది. అలాగే చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా ట్రోఫీ ఇవ్వబోతున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కర్నల్, ఈసారి ట్రోఫీని సిల్వర్ స్ప్రింగ్ స్కూలే గెలుచుకుంటుంది. థ్యాంక్స్ డాక్టర్, మీకు చాలా థ్యాంక్స్. ఫోన్ చేసిందెవరు? అదే సిల్వర్ స్ప్రింగ్ స్కూల్ ప్రిన్సిపాల్. నా లెక్చర్ ని వాళ్ళ స్కూల్ పిల్లలకి నేర్పాలట. నువ్వు నాతో పాటే వస్తావా బసంతి? సిల్వర్ స్ప్రింగ్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి అక్కడ స్టూడెంట్స్కి ఎలాంటి పాఠాలు నేర్పిస్తామో అది ఈ లోకమంతా చూడాలి. గుడ్ మార్నింగ్ టీచర్స్. గుడ్ మార్నింగ్.
ఈ పేపర్లో ఉన్నది మామూలు విషయం కాదు. ఇందులో 3 స్టూడెంట్స్ పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఇంటర్ స్కూల్ సైన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యారు. 3వ నంబర్ ఎవరంటే అవి సైగల్. 2వ నంబర్ ఎవరిదంటే అరే అరే నేనేం చూస్తున్నాను? లేదు లేదు లేదు, నమ్మశక్యంగా లేదు. సరే అక్కడ ఏముందో చెప్పు. ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ ఎవరెవరికి వచ్చాయి? 2 స్టూడెంట్ నంబర్లు సమానంగా ఉన్నాయి సార్. మొదటి స్టూడెంట్ ఎవరంటే మీను. రెండో స్టూడెంట్ ఎవరంటే జాయ్. మీను ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే నమ్మొచ్చు, కామెకి ఎలా ఇన్ని మార్కులు వచ్చాయి? ఏ జాయ్ కిందకు మంచి మార్క్స్ రాకూడదు? చూడండి జాస్మిన్ గారు, నాకేమనిపిస్తుందంటే సార్ ఇందులో ఏదో మోసం జరిగినట్టుంది. ఓసారి స్వయంగా నేనే జాయ్ పేపర్ చూడాలనుకుంటున్నా. ఇప్పుడే తీసుకుని వస్తాను సార్. ఇదిగో చూడండి సార్, పేపర్ జరిగింది. చూడండి, ఇలా చూసారా సార్, నేను చెప్పింది నిజమైంది. ఇది మీను రాసిన పేపర్, ఇదేమో జాయ్ రాసిన పేపర్. ఇలా చూసారా, రెండు ఒకేలా ఉన్నాయి. మోసం చేస్తావా? ఏంటలా గుడ్లాపకించి చూస్తున్నావు? నీకు తెలీదా చీటింగ్ చేస్తే ఏం పనిష్మెంట్ ఇస్తారో తెలుసుగా? నేను నమ్మను ఇది. సార్ జాయ్ లాంటి పని ఎప్పుడు చేయడు. అయితే జాస్మిన్ గారు నేను అబద్ధాలు చెప్తున్నానంటారా? ఇదిగో చూడండి సార్, మీను పేపర్లో ఏముందో అదే జాయ్ పేపర్లో కూడా ఉంది. నిజమే, ఈ 2 పేపర్లు ఒకేలాగే ఉన్నాయి. జాయ్, దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. ఎందుకు ఇలా చేశావు చెప్పు. సార్ సార్ నేనేమి వాడేలా చెప్పగలడు సార్? చూడండి, తప్పు చేసిన భయంతో మాటలు కూడా బయటికి రావడం లేదు. ఈసారి మీరు వీడికి సరియైన గుణపాఠం నేర్పాలి. మీరిచ్చే పనిష్మెంట్ వాడి జీవితం అంతా మర్చిపోకూడదు. అతను ఒకవేళ తప్పు చేసుంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. కానీ తగిన నిర్ణయం రేపే తీసుకుంటాను. రేపు డాక్టర్ అలీ ఆఫత్ గారిని ఓరల్ టెస్ట్ పెట్టమంటాను. మీ అమ్మగారిని కూడా పిలుచుకురా జాయ్. ఆవిడ ఎదురుగానే పరీక్ష పెడతాం. కానీ మా అమ్మగారు బయటూరుకి వెళ్ళారు సార్. ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. మమ్మీ మావయ్య కర్తారత్తయ్య ఉన్నారు. సరే, వాళ్ళని తీసుకురా. సార్ నాకెందుకో ఇందులో అనుమానంగా ఉంది. ఆ నిర్ణయం ఏదో రేపే తీసుకుంటాను. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు నాయనా? రేపే నీకు ఈ స్కూల్కి ఆఖరి రోజు. నేను నిజమే చెప్తున్నాను సార్, నేనేం కాపీ కొట్టలేదు. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది బసంత్? రండి, స్వాగతం స్వాగతం డాక్టర్ గారు. మీరు నన్ను గుర్తుపట్టారా? మనం డాల్టన్ గంజ్లో తొక్కుడు బిళ్ళల ఆటలు ఆడేవాళ్ళం, గుర్తుందా? ఇలా చూడండి బసంతి గారు, ఇంతకు ముందు మీరు ఈ స్కూల్కి వచ్చారా? నాకైతే ఇక్కడికొచ్చినట్టు గుర్తులేదు. ఏం పర్వాలేదు, మీరు చాలా చోట్లకి వెళ్తూ వస్తుంటారు కదా. రండి రండి రండి, నేను మిమ్మల్ని ప్రిన్సిపల్ క్యాబిన్ కి తీసుకువెళ్తాను.
మీరు హాయ్ ఆఫత్, ఆయన మీ ప్రొఫెసరా? ప్రొఫెసర్ పీపీయా? పీపీ. ఎంత విచిత్రం, ఇంతవరకు మేమెవరం కూడా మార్చలేకపోయాం. మీరేమో ఆ పని రాగానే చేసేసారు. ఇప్పుడు వచ్చిన సమస్య, స్టూడెంట్స్ కి లెక్కలు ఎవరు నేర్పిస్తారు? నా మెడిసిన్ ఎక్కువసేపు పని చెయ్యదు. చూడండి, కాంపిటీషన్ మొదలెట్టడానికి ఇంకా ఒక రోజే మిగిలింది. అలాగే చీఫ్ మినిస్టర్ గారు వస్తారని కూడా మీకు తెలుసు. ఇక మీరే స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరేం కంగారు పడద్దు ప్రిన్సిపల్, మేం వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. రండి డాక్టర్, రండి. వెళ్దాం పదండి. విష ప్రయోగం ఎక్కడ చేయాలో అది నువ్వే నిర్ణయించుకో. ఆ స్కూల్ మొత్తం నీ విషంతో నిండిపోవాలి. ఎవరు తప్పించుకోకూడదు. ఇది మన విరాట్ ప్రభు ఆజ్ఞ. ఈ మందుని డాక్టర్ ఆఫత్ ఇంతకు ముందు కన్నా శక్తివంతంగా తయారు చేశాడు. ఇప్పుడు దీన్ని ప్రయోగించడానికి అందరికీ ఉపయోగపడే మనుషులు అవసరం ఉంది. కాపాడండి, కాపాడండి. ఏమైంది మేడం? శభాష్ సిపాయిలు, ఇక నా విష ప్రయోగం నరకం సృష్టిస్తుంది. మామయ్య, జాయ్ ఎక్కడ? నాకేం తెలుసు?